బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక రైలుని ఇంకో రైలు అయితే ఢీ కొట్టడం అయితే జరిగింది. ఇది వచ్చేసి అయితే ఎక్కడో కాదు, పశ్చిమ బెంగాల్లో అయితే జరగడం అయితే జరిగింది. అండ్ మనకి ఇది వచ్చేసి డార్జిలింగ్ అనే డిస్టిక్ లో అయితే జరిగింది. అలాగే ఇది న్యూజెల్ పైగురి అనే ఏరియాలో అయితే జరగడం అయితే జరిగింది. సో ఒక గూడ్స్ ట్రైన్ అయితే ఒక ఎక్స్ప్రెస్ వచ్చి అయితే ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ వచ్చి అయితే ఢీకొనడం అయితే జరిగింది. సో అక్కడ ఉన్న ప్రయాణికులు అయితే ఎవరైతే ఉంటారో సో కొందరికైతే గాయాలు అయితే అవ్వడం అయితే జరిగింది. అలాగే ఇందులో కొందరు అయితే చనిపోవడం కూడా జరిగింది. కానీ అక్కడ ఉన్న చాలా మందికి అయితే అక్కడ గాయాలు అయితే అయ్యాయి. సో అయినా కాసేపట్లోనే అక్కడ ఉన్న ఏరియా గ్రామస్తులు అయితే ఎవరైతే ఉంటారో సో అందుబాటులోకి వచ్చి అయితే అక్కడ ఉన్న వాళ్ళకైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియనున్నాయి. అక్కడ అంటే మరి సిగ్నల్స్ ప్రాబ్లమా లేకపోతే వెహికల్ ప్రాబ్లమా, అక్కడ అంటే మనకి ట్రైన్స్ ప్రాబ్లం కానివ్వండి, అలా ఏ ప్రాబ్లం అనేది ఇంకా తెలియనున్నది. కానీ అక్కడ మనం ప్రస్తుతం విజువల్స్ లో అయితే చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఏదైతే ట్రైన్ ఉందో, గూడ్స్ ట్రైన్ అయితే ఏదైతే ఉందో సో గూడ్స్ ట్రైన్ అయితే అక్కడ ఒక ఇంకో ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చి ఢీ కొట్టడం అయితే జరిగింది. సో మనకి అక్కడ గాల్లో ఎగురుతున్న విజువల్స్ కూడా చూస్తున్నాము. ట్రైన్ అయితే అసలు చాలా ఘోరంగా అయితే అక్కడ ప్రమాదం అయితే జరిగింది. అందులో ఉన్న ప్రయాణికులకు కానివ్వండి, అందులో ఉన్న ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా చాలా మందికి అయితే గాయాలైనట్లయితే తెలుస్తుంది. అయినా కొద్దిసేపట్లోనే అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే అక్కడ ఉన్న హాస్పిటల్స్కి అయితే అక్కడ అందుబాటులో ఉన్న హాస్పిటల్స్కి అయితే తరలించడం అయితే జరిగింది. ఇంకా మన పోలీసులు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అయితే స్పందించడం అయితే జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా ఎలా జరిగింది ఏంటిది అయితే ఇంకా తెలియనున్నది. సో ఇది వచ్చేసి అయితే మనకి పశ్చిమ బెంగాల్లో అయితే జరగడం అయితే జరిగింది. అలాగే సో ఇది వచ్చేసి అయితే మనకి న్యూజెల్ పైగురిలో అయితే ఏరియాలో అయితే జరిగింది. అలాగే మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఒక ట్రైన్, మన గూడ్స్ ట్రైన్ అయితే అక్కడ అంటే ఆగి ఉన్న ట్రైన్ ని ఢీ కొట్టిందని అంటున్నారు. కానీ అక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది మనం చూసినట్లయితే కనుక ఒక ట్రైన్ వచ్చి అయితే ఇక్కడ ఢీ కొట్టడం అయితే జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా అసలు ఎలా జరిగింది ఏంటి అనేది అయితే మనకి ఇంకా తెలియనున్నది. కానీ ఇక్కడ మనం ప్రజెంట్ చూస్తున్నాం, గాల్లో ఎగురుతున్న విజువల్ కూడా చూస్తున్నాము. చాలా ఘోరంగా అయితే ప్రమాదం అయితే జరిగినట్లయితే తెలుస్తుంది. అలాగే అక్కడ ఉన్న రైలు పట్టాలు, మరి అక్కడ ఉన్న పట్టాల ప్రాబ్లమా లేకపోతే అక్కడ ఏదైనా డ్యామేజ్ అయి ఉండొచ్చా, లేకపోతే అక్కడ ఉన్న ట్రైన్ కి లోపల ఏదైనా టెక్నికల్ గా ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చా, అలాగే సిగ్నల్ ప్రాబ్లమా ఏంటి అనేది అయితే ఇంకా తెలియనుంది. కానీ ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక చాలా ఘోరంగా అయితే ప్రమాదం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి అయితే మనకి డార్జిలింగ్ డిస్టిక్ లో అయితే జరగడం అయితే జరిగింది. సో అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా తొందరలోనే స్పందించి తొందరలోనే అక్కడికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్న పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా స్పందించడం అయితే జరిగింది. అలాగే దీనికి వచ్చేసి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించడం అయితే జరిగింది. అంటే ట్వీట్ కూడా చేయడం అయితే జరిగింది దీని మీద అయితే. సో మనం అంటే రైలు ఇలాంటివి ప్రమాదాలు ఎక్కువ చూస్తూ ఉంటాం, కానీ ఇదైతే చాలా ఘోర ప్రమాదం అయితే జరిగినట్లయితే మనం చూస్తాం. విజువల్స్ లో కూడా అక్కడ మనకి ట్రైన్ చూడొచ్చు. సో ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కనుక గాయాలే కాదు, కొందరు కూడా చనిపోయినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది అయితే ఇంకా ఇప్పటికైతే తెలియనున్నా. సో అందులో అయితే కొందరు అయితే చనిపోయారు అంటున్నారు. అలాగే చాలా మందికి అయితే గాయాలైన కొద్దిసేపట్లోనే అంటే అక్కడ ఉన్న గ్రామస్తులు కానివ్వండి, అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానివ్వండి, సో వాళ్ళు వచ్చి అయితే వాళ్ళకైతే హెల్ప్ చేయడం అయితే జరిగింది. అక్కడ ఉన్న హాస్పిటల్స్కి తరలించడం అయితే జరుగుతుంది. అలాగే మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక అంటే ఎలా జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుంటే కనుక మరి అక్కడ ఉన్న టెక్నికల్ ఇష్యూ అయితే అయ్యి ఉండొచ్చు, అంటే సిగ్నల్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్న ఒక ట్రైన్ ఆగింది అని అంటే మ్యాక్సిమం అక్కడ 500 మీటర్స్ ఎబోన్, అంటే 500 కానివ్వండి, ఒక అట్లీస్ట్ 200 మీటర్స్ దానికి 200 మీటర్స్ దూరంలోనే ట్రైన్ అయితే ఆగుతుంది. కానీ చాలా ఎంత వేగంతో వస్తే అంత ప్రమాదం జరుగుతుంది అనేది అయితే మనం చూడవచ్చు. అంటే చాలా వేగంతో రెండు ఒకటేసారి రావడంతో అయితే అక్కడ ఢీ కొట్టడం అయితే జరిగింది. అంటే అక్కడ ఉన్న ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఏదైతే ఉందో అది చాలా స్పీడ్ రావడంతోనే ఇంత దారుణం అయితే జరిగిందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న గూడ్స్ ట్రైన్ అయితే ఏదైతే ఉందో మ్యాక్సిమం గూడ్స్ ట్రైన్ అనేది అంత స్పీడ్గా వెళ్ళదు. అలాగే గూడ్స్ ట్రైన్ అనేది నార్మల్గానే అక్కడ ఆగి ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. సో ఆగిన దాన్ని ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందో ఎక్స్ప్రెస్ ట్రైన్ చాలా వేగంతో వచ్చి అయితే ఇక్కడ మనకి దానికి అయితే గుద్దడం అయితే జరిగింది. అంటే ఢీ కొట్టడంతో అక్కడ మామూలుగా అయితే మనకి ఇక్కడ
చూడొచ్చు చాలా ఘోరంగా అయితే ప్రమాదం అయితే జరిగినట్లయితే మనకు తెలుస్తుంది. అలాగే ఇందులో అయితే కొందరు అయితే చనిపోవడం జరిగింది. సో దీనికైతే మన ముఖ్యమంత్రి మమత గారు కూడా దీనికైతే స్పందించడం అయితే జరిగింది. అలాగే ఇది వచ్చేసి అయితే మనకి పశ్చిమ బెంగాల్లో అయితే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. అక్కడ మనకి విజువల్స్ లో కూడా చూడొచ్చు చాలా ఘోరంగా అయితే జరిగింది. ఆయన కొద్దిసేపట్లోనే ప్రయాణికులు అయితే అంటే ఇప్పుడు కొందరినైతే ప్రయాణికులను కూడా తీస్తున్నారు. సో తీసారు వెంటనే ప్రమాదం అయిన కొద్దిసేపట్లోనే అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అంటే అందుబాటులో ఎవరైతే గ్రామస్తులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే మనకి ఎక్కడికైతే వచ్చి వాళ్ళకైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. అందులో ఉన్న సామాన్లు కానివ్వండి అంటే ఇప్పుడు గూడ్స్ కానివ్వండి అక్కడ ఇంకా వీళ్ళే కాదు ఇంకా అక్కడికి క్రేన్లు ఇలాంటివి అయితే తరచుగా అయితే వస్తూ ఉన్నాయి. కానీ మరి అక్కడ రైల్స్ అక్కడ పట్టాలు కూడా మరి ఏమైనా తప్పిపోయాయా, ఎందుకు ఇలా అయిందా ఏంటి అనేది అయితే ఇంకా తెలియని ఉన్నది. కానీ మెయిన్ ఏంటంటే మనకి అక్కడ సిగ్నల్స్ కూడా చాలా ఉంటాయి. మరి సిగ్నల్స్ అంటే ఒక ట్రైన్ ఆగింది అని అంటే 100% అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉంటారో అంటే ట్రైన్స్ అక్కడ మనకి ఆ రైల్వే స్టేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి కొన్ని టెక్నికల్గా అయితే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అంటే ముందు కొన్ని 100 మీటర్స్ ముందు ఒక ట్రైన్ ఉంది అంటూ మనకైతే ఆల్రెడీ సిగ్నల్ అయితే ఇస్తూ ఉంటారు. కానీ మరి ఇక్కడ వాళ్ళకి ఆ సిగ్నల్ రాలేదా ఏంటి, మరి అది టెక్నికల్ ఇష్యూ ఏంటి అనేది ఇంకా తెలియని ఉన్నది. కానీ అంత స్పీడ్ రావడంతో అంటే మనకి బుల్లెట్ ట్రైన్స్ చూస్తూ ఉంటాము. ఇదైతే బుల్లెట్ ట్రైన్ అయితే కాదు, కానీ బుల్లెట్ ట్రైన్ ఎంత హై వేగంతో వస్తే ఇలాంటి యాక్సిడెంట్లు అవుతాయో మనకు తెలుసు. సో అలా అంటే మనం ఇప్పుడు బుల్లెట్ ట్రైన్కి మనం ఆల్రెడీ కొన్ని దగ్గర అయితే చూస్తూ ఉంటాం. అంటే ఎలా అంటే అక్కడ మనకి రైలు పట్టాల మీద కొన్ని జంతువులు కానివ్వండి అంటే మనకి కొన్ని గొర్రెలు కానివ్వండి అలాగే కొన్ని ఏవైతే ఇప్పుడు బర్రెలు ఇలా ఉంటాయి కదా అంటే అవి అనుకోకుండా వస్తూ ఉంటాయి. సో వీటిని అయితే ఢీ కొట్టడం ఒక్కొక్కసారి అయితే మనం చూస్తూ ఉంటాం. వందలాది జంతువులని చంపుతూ అలాంటి అనుకోకుండా అది అయిపోతూ ఉంటుంది. కానీ ప్రజెంట్ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ అది బుల్లెట్ ట్రైన్ కూడా కాదు, నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైనే, జస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైనే ఇక్కడికి వచ్చి అయితే దాన్ని ఢీ కొట్టడం అయితే జరిగింది. సో ఢీ కొట్టిన కొద్దిసేపట్లోనే అంటే చాలా మందికి అయితే ఇక్కడైతే గాయాలు అయితే అయ్యాయి. కానీ ఢీ కొట్టినాక చాలా ఘోరంగా అయితే అక్కడ ప్రమాదం అయితే జరిగింది. అంటే నార్మల్గా ఒక ట్రైన్ ఇంకో ట్రైన్కి ఢీ కొడితే ఏదో నార్మల్గా అక్కడ యాక్సిడెంట్ లాగా అయితే లేదు, చాలా అంటే చాలా ఘోరంగా అయితే యాక్సిడెంట్ అయింది. అంటే అందులో ఉన్న వాళ్ళు కూడా కొందరైతే చనిపోయినట్లయితే తెలుస్తుంది. కానీ మరి అందరూ చాలా మందికి అయితే ఇంకా కొందరైతే సేఫ్ అయితే ఉన్నారు. అంటే అందులో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి అయితే గాయాలు అయ్యాయి. సో ఢీ కొట్టిన ట్రైన్ అయితే కొద్దిగా పర్లేదు అని అయితే చెప్పొచ్చు. కానీ గూడ్స్ ట్రైన్ ఏదైతే ఉందో అదైతే ఇంకా చాలా హైగా అయితే లేవడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాము.